యెహోవా పరిశుద్ధుడును నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభుని మీ ఎదుట సాక్ష్యమిస్తూ నా యొక్క హృదయాన్ని మరి దృఢపరచుకుంటూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, మరి యొక్క ఉదయకాలంలో మరి దేవుని యొక్క వాక్యము నుంచి మరి శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి చదవబడినటువంటి అంశాన్ని మీరు పరిశీలించారు, విన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సర్వసాధారణంగా మరి వివాహ వ్యవస్థలో మరి అనేక వాటిల్లో అంటే ఊరకనే మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మత సంబంధమైన లోక సంబంధమైన వివాహ వ్యవస్థలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే మరి వీటన్నిటిలో కూడా మరి ప్రశస్తమైనటువంటి వివాహము క్రైస్తవ వ్యవస్థలో ఉన్నదని చెప్పడానికి శ్రేష్టమైన నిదర్శనాలు అనేకం ఉన్నాయి. అయితే మరి ఈ సందర్భంగా మరి క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఎందుకు కూర్చొని పెట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తాము వధూవరులకు? ప్రియమైన దేవుని పిల్లరా, మరి సర్వసాధారణంగా మనం చూస్తే మరి ఏ యొక్క వ్యవస్థలో కూడా భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వివాహం అంటే ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అనేటటువంటి విషయాలను మనము పరిశీలన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది గనుక క్రైస్తవ వివాహ వ్యవస్థ కొంచెము మరి వివాహ సమయంలో ఆలస్యం అవుతాం. దానికి కారణం ఏంటంటే ఏదో తూతు మంత్రంగా వచ్చాము, దేవునికి స్తోత్రం నాకు ఆత్రం ఆమెనని ముగించకుండా దేవుని యొక్క ఉద్దేశమును తలపోయేవాళ్ళను మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి తల్లిదండ్రులు చెప్పలేరు. ఒకళ్ళు చెప్పిన అమ్మ పుట్టింటికాడికి పోతే మరి అత్తోరింట్లో కష్టాలు ఉంటాయి, అత్తోరు అమ్మోరిల్లాగా ఉండదు అని చెప్తారు. అదే విధంగా భార్య వచ్చిన తర్వాత నాయన నువ్వు మరి అమ్మను మరిచిపోయి బెల్లం అయిపోతుంది నాయన అని మాత్రమే తల్లి చెప్పుద్ది తప్ప ఈ యొక్క వివాహ వ్యవస్థలో భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, భార్యను భర్త ఎలా చూసుకోవాలి, భర్తను భార్య ఎలా చూసుకోవాలి అని చెప్పబడినటువంటి ఒకే ఒక్క సంస్థ వివాహ వ్యవస్థ ఉన్నది ఏంటంటే అది క్రైస్తవ వ్యవస్థ లేదా క్రైస్తవ వివాహం అన్న సంగతిని మనం మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి అందుకనే ప్రభు అనాది కాలము నుండి ఆది సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వలోకములకు ప్రభు అయినటువంటి సర్వలోకములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవాళికి మొట్టమొదట ఆది మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి వరకును యుగాంతం వరకును ఈ యొక్క వివాహ వ్యవస్థని సిద్ధపరిచిన దేవుడు ఆనాడు ఆదాముకి ఏది చెప్తూ ఉన్నాడో కడవరి మనుషుని వరకు అదే నీతిని మరింత శ్రేష్టముగా క్రీస్తు తర్వాత అది ఉత్తమముగా వివాహ వ్యవస్థ అనేటటువంటి దాన్ని రూపొందించబడింది అంటే అతిశయోక్తి కాదు. అందుకనే అలనాటి పాత నిబంధన గ్రంథములోంచి ఆది మానవుడైనటువంటి అవ్వ ఆదాము నుంచి మనం మొదలు పెడితే నేడు వచ్చినటువంటి క్రీస్తు తరములోని వివాహ వ్యవస్థ మరింత రూపుదిద్దుకొని మరింత శ్రేష్టంగా మరింత ఉత్తమంగా మరింత ఘనంగా మరింత ప్రశస్తంగా ఎవడనో ఎత్తి చూపుటకు వీలు లేని శ్రేష్టమైన నిబంధనలతో కట్టడలతో వాస్తవమైన విషయములతో రూపొందించబడినటువంటిది ఈ యొక్క వివాహం. మరొక్కసారి ధ్యానాంశముగా మనం తీసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి మనం ధ్యానాంశముగా తీసుకుందాం. అందులో మనం చూసినట్లయితే 2 అంశాలు కనబడతాయి. ఒకటి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటటువంటి ఒక అంశం ఉన్నది. దాంట్లో 2వ అంశం ఉన్నది, వానికి సాటి అయిన సహాయమును చెయ్యుదును అని అనుకొంటిని అని. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మరి 2 మాటలు వివరించడానికి సమయము సాలదు, ఒక్క మాట కూడా పూర్తి చేయడానికి వాస్తవంగా సమయము సాలదు. అయినా నేను ఒక్క మాటని ఎంచుకుంటూ ఉన్నాను. దాంట్లో ఏమిటయ్యా అంటే మనం వినబోయే అంశము సాటి అయిన సహాయము. ప్రియమైన దేవుని పిల్లరా, మరి యొక్క వివాహ వ్యవస్థలో మనం చూసినట్లయితే చాలా మంది వివాహాన్ని ఎందుకు జరిపిస్తూ ఉంటారంటే చాలా మందికి ఏముందండి, పిల్లోడికి వయసు వచ్చింది కనుక మరి ఇక పెళ్లి చేయబోతే బాగోదు, బెండకాయ ముదిన్నా బెమ్మచారం ముదిన్నా బాగోదండి, అందుకని పెళ్లి చేస్తున్నాం అంటారు. ఇక కొంతమంది అయితే అదే ఉందండి, అందరికీ చేస్తున్నారు మనకే చేద్దాం, మరి మనవాళ్ళు కూడా మనం చేయబోతే బాగోదు కదా, లోకంలో ఉన్నది కనుక మరి మనం కూడా చేస్తున్నామని కొందరు లోకంలో చెప్పుకుంటారు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా,
ప్రియమైన దేవుని పిల్లరా, కానీ నిజంగా ఈ వివాహ వ్యవస్థ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే శరీర సుఖాలు, శరీర ఏచ్ఛలు తీర్చుకోవడానికే వివాహం అనేది ఒక క్రమ పద్ధతిలో తీర్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేదని కొందరు అనుకుంటున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు, ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లో శ్రేష్టమైనటువంటి అంశాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రాముఖ్యంగా మరి దీంట్లో ఒక 9 అంశాలు ఉంటాయి, కానీ మరి రమారమి ఒక 4-5 అంశాలతో ముగించుదాం, ఎందుకంటే మరి సమయము అంత సాలదు కనుక. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ చాలా మంది మరి యొక్క వివాహ వ్యవస్థని కనుక మనం పరిశీలించినట్లయితే మరి చాలా మంది వివాహాన్ని గురించి సరైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఆ నిర్వచనం చెప్పగలిగింది కేవలము సృష్టికర్తగా మాత్రము తప్ప ఈ లోకంలో ఎవరికి కూడా దాన్ని సరిగా వివరించలేదు. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశము ఆయన ఎరిగి ఉన్నాడు గనుక, ఆ ఉద్దేశ ప్రకారం ఈ సృష్టిని నిర్మించాడు గనుక, ఆ యొక్క వివాహ వ్యవస్థలో స్త్రీ అనేటటువంటి భార్య, భర్త అనేటటువంటి పురుషుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వారి జీవిత దాంపత్యము అనేటటువంటిది లేదా వారి సంసార జీవితం అనేది మరి చక్కగా, అందంగా, సుందరంగా ఉంటుంది. అదేవిధంగా భావి తరాలకు ఆదర్శకరంగా ఉంటుంది, రాబోయే తరాలకు దీవెనకరంగా, దేవునికి మహిమకరముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కానీ నేటి జనాల్లో చాలా మంది మరి వివాహ వ్యవస్థ మీద సులకన భావం ఉంది. ఏమిటయా సులకన భావం అంటే? ఏమి లేదండి, మరి చెప్పులు వేసుకున్నాము, కాళ్ళకి చెప్పులు వస్తే తీసుకుపోతాము, చెప్పులు రాకపోతే ఇడిసి ఆట మారేసి మళ్ళీ టాటానో బాటానో ఏదో ఒకటి బేటా పెట్టి కొనుక్కుంటాము, ఆటా ఇచ్చి దాన్నే ఉందండి అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ నూతన నిబంధన వ్యవస్థ ఏర్పాటు దేవుడు చేసినాక ఇంకా ఎంత మాత్రమో మానవుడు ఒక్కసారి క్రైస్తవ వివాహము జరిగిన తర్వాత బ్రతుకు కాలమంతా చేపట్టవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఒక్క మాటను బట్టి ఒక్క మాట మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ఇదే విషయాన్ని ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులు మరి వారి యొక్క మాట అడిగారు ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు. అయ్యా, మన నిజంగా ఎలాగైతే మరి ఈ వివాహము ఎవడు చేసుకొనగలడు, అయితే వివాహము యుక్తము కాదు అని చెప్పాడు. ఏంటట? వివాహం చేసుకోవటం తగింది కాదు అని చెప్పాడు. ఒక్క మాటని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. ఎందుకంటే మొట్టమొదట అని జోసఫ్ అన్న వీళ్ళిద్దరూ తెలుసుకోవాల్సినటువంటి మాట. మరి ఆనాడు యేసుక్రీస్తుని ప్రశ్న వేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి జవాబును బట్టి మానవుడు ఎంత మాత్రము తన భార్యను విడవటానికి వెళ్ళలేదంటే, పురుషుడు తన భార్యని విడవటానికి వీల్లేదు, స్త్రీ తన భర్తని విడవటానికి వీల్లేదని కండిషన్ చెప్పిన తర్వాత ఇలాగైతే అయితే పెళ్లి చేసుకోవడం చాలా కష్టమే, ఇక పెళ్లి చేసుకోకపోవటమే మంచిదని చెప్పాడు. కానీ యేసు ఏం చెప్పాడో ఒక్కసారి మనము పేజీ నెంబర్ 19 మత్తయి సువార్త 19వ అధ్యాయము మరి 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేజీ నెంబర్ 19 అలా చదవండి. భార్య భర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఏం చేశారట? పురుషుడు తన భార్యని విడవకూడదు. ఆనాడు హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలాగూ విడాకులు నియమించను గాని సృష్టి ఆది నుండి దేవుడు అలాగూ నియమించలేదు. కాబట్టి క్రైస్తవ ధర్మము ప్రకారము, క్రైస్తవ చట్ట ప్రకారము మానవుడు తన భార్యను ఒకసారి వివాహము క్రైస్తవ పద్ధతిలో చేసుకున్న తర్వాత బ్రతుకు కాలమంతా నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా కష్టమైనా, బాధ అయినా బరువైనా, ప్రాణమునకు హాని అయినా మరణము వరకు నమ్మకముగా కొనసాగించవలసినదే గాని విడవటానికి ఇల్లేదని ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడిగిన ప్రశ్నకు ఆనాటి ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగానికి ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, అయితే అయ్యా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అంటున్నారు. యుక్తం అంటే తగినది, యుక్తం అంటే న్యాయమైనది, యుక్తం అంటే సరైనది కాదు అంటున్నాడు. మరి మీలో ఎంతమంది మీ పిల్లలకు పెళ్లి చేయకుండా ఉండగలరు? మీలో ఎంతమంది మీ కుమార్తెలకు పెళ్లి చేయకుండా ఉండగలరు? మరి స్టేజ్ మీద ఉన్న జోసఫ్ అన్న మరి పెళ్లి చేసుకోకుండా మానేస్తారా? ఈ మాట విని ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఈ లోకములో అన్ని జనులు ఏర్పాటు చేసినట్టుగా క్రైస్తవ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని ఒక్క మాటని మనము పరిప్రశ్నంగా మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది.
అంతే తప్ప ఏదో అండి ఏముందండి క్రైస్తవ వివాహం అంటే లేబరోలు చేసుకుంటారు, తక్కువ కులస్తులు చేసుకుంటారు కాదండి. ప్రపంచంలో ఉన్నత కులస్తులు చేసుకునేటటువంటిది, నిజంగా పరిశుద్ధ కులస్తులు చేసుకునేటటువంటిది ఈ యొక్క పరిశుద్ధ వివాహము. అవును ప్రేమన దేవుని పిల్లలు. అందుకనే ప్రభు అయిన దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకమునకి నరుడుగా నరరూపధారిగా వచ్చిన తర్వాత వివాహ వ్యవస్థను గురించి గొప్ప స్టేట్మెంట్ ఆనాటి ప్రజలకు సర్వలోకములను మానవాళికి తెలియజేస్తున్నాడు. ఇదిగో పురుషుడు తన భార్యను విడవటానికి వీల్లేదు, ఏ మనుషుడు వారిని విడగొట్టడానికి వీల్లేదు, తల్లైనా తండ్రి అయినా ఎవరైనా సరే ఇంకా విడదీయడానికి వీల్లేదని చెప్పాడు. ఆ మాటలు అన్నప్పుడు అక్కడున్న వారికి చాలా గుండెల్లో భయము పరిగెత్తింది. వామ్మో, ఇంత కష్టమైనదా వివాహ వ్యవస్థ, ఇంత భారమైనదా? కాబట్టి ఇలాగైతే ఎవడు చేస్తాడయ్యా, ఎవడు చేసుకుంటాడు ఇక పెళ్ళి, ఇది కరెక్ట్ కాదు కదా అని అంటున్నాడు. ఏంటట? అయితే అక్కడ మళ్ళా యేసు ఒక్క మాటని క్రీస్తు వారు తెలియజేశారు. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరెవ్వరును ఈ మాట అంగీకరించరు అని చెప్తున్నాడు. ఎవరు అంగీకరిస్తారట? దైవ జ్ఞానం ఉన్నవాళ్ళు, దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు. అవును ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క ఉదయ కాలంలో మీరు మీ కుటుంబాల్లో మీ పిల్లల్ని మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఏ మతంలో ఉన్నా, ఏ శాఖలో ఉన్నా, ఏ సందర్భంలో ఎటువంటి దేవుడు నమ్మిన వారైనా నమ్మని వారైనా వివాహాన్ని జరిపించేటప్పుడు మీరు ఎవరినైనా అడగ చూడండి, అమ్మా మరి మీ అబ్బాయికి ఇద్దరిని ముగ్గురిని నలుగురిని చేద్దాం అనుకున్నావా అని అడగండి. అదేందయ్యా ఒక్కరిని ఉంటే బాగుంటుంది కదా అంటారు. ఏ పెళ్లి కూతురు తల్లినైనా తండ్రినైనా మీరు అడగండి, అమ్మా మీ అమ్మాయికి ఇద్దరం చేద్దాం అనుకున్నాం, ముగ్గురిని చేద్దాం, నలుగురిని చేద్దాం, అదేందయ్యా ఒక్కళ్ళతోనే ఉండాలి కదా అంటారు. మరి పెళ్ళైన తర్వాత చిన్నవి బొన్నవి పెద్దవి ఏదో ఒక సమస్యలు వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇంకేముందండి, కాలు కొత్తే వేసుకొని పోతాం, కాలుకి రాకపోతే ఇడిచిపోతాం, ఇంకోటి కొత్తది కొనుక్కుంటాం అంటున్నారు. ఇది టాటా చెప్పండి, బాటా చెప్పండి కొనుక్కోవడానికి. చెప్పులతో భార్యని, చెప్పులతో భర్తని, చెప్పులతో వివాహ వ్యవస్థని పోల్చేటటువంటి సిగ్గుమాలిన వివాహ వ్యవస్థ మన మధ్య ఉన్నదంటే అతిశయోక్తి కాదు. అందుకనే ఈ జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ దేవుడు అన్నాడు, ఎదుగో భార్యను భర్త పోగొట్టుకోవడానికి అంటే విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆ స్త్రీతో అన్నాడు, నీ బ్రతుకు కాలమంతా ఆ భర్తతోనే నీ జీవితాన్ని కొనసాగించవలను కానీ విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఎంత గొప్ప చట్టమో ఈ క్రైస్తవంలో ఉన్నది అనేది మీరందరూ తెలుసుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, మరి కొందరిని మనం చూస్తూ ఉన్నాం, అనుమానించి వెళ్ళగొట్టి ఉన్నారు, అవమానించి వెళ్ళగొట్టి వాళ్ళు ఉన్నారు, పరీక్ష చేసి మరి వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు, పరీక్ష చేసి మరి గంగలోనూ దాంట్లోనూ దీంట్లోనూ దూకమనే వాళ్ళు ఉన్నారు. అయినా మరలా నాకు అవసరం లేదని వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు చెప్తా ఉన్నాడు, మత్సైనను ముడతైనను కళంకమైనను మరి ఏదైనను మరణము వరకు ఏలాలని చెప్పాడు. ఎంత గొప్ప చట్టం! స్త్రీలకు ఎంత గొప్ప చట్టం! ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డను కన్న తల్లి, ప్రతి బిడ్డను కన్న ప్రతి తండ్రి, ఈ చట్టం ఎంత గొప్పదో, ఈ చట్టం ఎంత మీకు ఒక గొప్ప స్వేచ్ఛను, హక్కుని, అర్హతను, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కలగజేస్తుందో మీరు గ్రహించాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి పెళ్లి కూతురు తల్లి ఆర్భాటంగా, పెళ్లి కూతురు తండ్రి జనాన్ని వేసుకొని, మంది మార్గబాలాన్ని వేసుకొని, పండులు వేసుకొని, మరి ఖర్చులు పెట్టి, భోజనాలు దిట్టంగా పెట్టి, మరి ఎందుకు తీసుకొచ్చారండి? 4 రోజులకో 5 రోజులకో 4 నెలలకో 5 నెలలకో 4 ఏళ్లకో 10 ఏళ్లకో వదిలించుకోవడానికి కాదండి. జీవిత కాలమంతా ఆ బిడ్డ చల్లగా ఉండాలని, ఆ బిడ్డ బ్రతుకు బాగుండాలని, కుమారులను కుమార్తెలను కలిగి తరతరాలు వర్ధిల్లాలని ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమకున్న దానిలో, వారికి కలిగిన దానిలో అవసరమైతే అప్పు చేసి కష్టపడి కన్నీళ్లు విడిచి వాని కాళ్ళు పట్టుకొని వీని కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి తన కుమార్తెలకు వివాహం చేసేది ఎందుకు? వస్తే తీసుకుపోవడానికి, రాకపోతే వదిలించుకోవడానికే. చెప్పాలి మీరంతా, నిజమేనా? అదేనా మీ ఉద్దేశం? అందుకనే క్రైస్తవ్యము ఎంత గొప్పదో, క్రీస్తు బోధ ఎంత శ్రేష్టమైనదో, అందులో అది మహిళా లోకానికి ఏ కుల మత వర్గ విభేద లేకుండా ప్రతి మనిషిని సంరక్షించే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క చట్టము క్రీస్తు చట్టము అని మీరందరూ సగౌరవంగా తెలుసుకొని ఆ చట్టాన్ని మీరు జీవితాల్లో అన్వయించుకుంటే ఇంతకు మించిన చట్టము రాదు, రాలేదు, ఉండబోదు అన్న సంగతిని మీరందరూ గ్రహించవచ్చు. అవును ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే మానవాళికి దేవుడు ప్రసాదించిన ఒక గొప్ప ఉత్తమమైనటువంటి ఈ నూతన నిబంధన అనేటటువంటి చట్టము
వరకు దేవుడి యొక్క చట్టము తీసుకొనవచ్చు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే క్రైస్తవ వివాహం అనేది ఆషామాష అయినది కాదు, ఆటగోలుగా చేసుకునేది కాదు. ఇవాళ నచ్చి రేపు అమ్మో నాకు నచ్చలేదు, నేను సరిగ్గా చూడలేదు అని చెప్పడానికి వీలు లేని చట్టము. అందుకనే ఏదున్నా సరే పెండ్లికి ముందే చూసుకోవాలట అన్ని. ఇంకా పెళ్లి వివాహ వ్యవస్థలో ఒక్కసారి ప్రమాణము చేసిన తర్వాత, చేతిలో చెయ్యి గలిపిన తర్వాత, దైవజనుడు దేవుని నామమును బట్టి ఆశీర్వదించిన తర్వాత, ఆమేనన్న తర్వాత నీ బ్రతుకు కాలమంతా సరిదిద్దుకొని ముందుకు పోవాలి తప్ప అక్కడి నుంచి నువ్వు వెనక్కి రావడానికి వీలు లేని ఏకైక గొప్ప చట్టము క్రైస్తవ వివాహ వ్యవస్థ అనేటటువంటిది మీరందరూ తెలుసుకోవాలి. ఇది ఆడబిడ్డలకు దేవుడిచ్చిన ఓ గొప్ప వరం. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి బిడ్డను కనిన తండ్రికి, ప్రతి బిడ్డను కనిన తల్లికి మన నిజంగా గుండెల మీద చేసుకొని, ఇదిగో మీ అల్లుడు మంచి క్రైస్తవుడైతే ఇక మీ బిడ్డకు చింతే ఉండదు. ఏముండదట? ఎవరైతే మంచి క్రైస్తవుడైతే. ఎందుకు? మంచి క్రైస్తవుడు క్రీస్తు కొరకు ప్రాణాన్ని అర్పించడానికి ముందుకు పోతాడు, కానీ వెనక్కి రాడట. ఆయన నామాన్ని హృదయంలో భరించి దాని కొరకు మరణము వరకు ఎదురాడతాడు, కానీ ఏమాత్రమో వెనక్కి పోడట. అందుకనే మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలు అంటాడు, ఎదుగో ప్రేమ మరణమంత బలమైనదని. ఎంత బలమైందట? మరణమంత బలమైనదని. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే నిజంగా క్రీస్తును ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరూ తాము చేసిన భాషను కానీ, ప్రమాణాన్ని కానీ, మాటను కానీ, దేవుని సన్నిధిలో నలుగురు మధ్యన ఇచ్చిన మాటను తూచా తప్పకుండా దాని కొరకు మరి ముందుకి కొనసాగుతారు. కనుక మరి ఈ యొక్క సందర్భంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకొని